నొప్పి తట్టుకోలేకపోతున్నానే. అమ్మా అయ్యో అమ్మా మీకు మా పిల్లలు కొట్టాడు. ఏంటి రాజా మా ఊరు పక్కొచ్చా? ఏమండి మంచాల మల్లయ్య చచ్చిపోయాడు. ఆరిదేవుడా, నిన్నగా చూశాను, చాలా మంచోడే. మంచోడు గనకనే మంచం ఎక్కకుండా మాట మంచి లేకుండా 3వ గంటకి తిరిగి పక్కడేశాడు. 5 రూపాయలు ఇవ్వు. పడుద్దాయి. ఒక్క అంచనా తిన్నాం, ఓ మంచం మీద పడుకున్నాం, ఒక్కటిగా బతికాం. ఒకటిగానే సావచ్చు కదా. మళ్ళీ ఎప్పుడు చచ్చిపోతాడు, ఆడి చోట్ల ఎప్పుడు కూర్చున్నాను కాసు కూర్చున్నావు కదా. నువ్వు అన్నట్టుగానే మంచాల మల్లయ్య చచ్చిపోయాడు. మంచి మాట చెప్పాను చూడ గురించి. మంచి వార్త తెచ్చావు, తీసుకో డబ్బు. వచ్చేడాది 10 మందే. పెద్ద నోట్లే ఉంది. 5, 5, 10, 10, 50. దీంతో హాయ్ కదా కొనుక్కెళ్ళాలి. ఏం కొందాం? ఏంటయ్యా నేను ఆశగా కొనుక్కొచ్చిన కోకని కింద పడేశా. ఈ ముసల్దాన్ని కోక్కొనడానికి నువ్వు సావు కబురు చెప్పొచ్చా? నీ చేతితో అడుక్కోవచ్చా? ఇది చక్కగా ఉందే. మనం పక్కలకు సాయం చేస్తేనే రేపు మన ఇంట్లో మంచికి చెడ్డకి 10 మంది వస్తారని నువ్వే కదా చెప్పావు. ఊరు వాళ్ళకి ఏ సాయం అయినా చెయ్యి, కానీ సావు కబుర్లు చెప్పకయ్యా. సర్లే పోయా. పెళ్లికి వెళ్ళకపోయినా సాగుకి వెళ్ళాలని చెప్తారు కదా. రేపు నేను చచ్చిపోయాను అనుకో, అప్పుడు నీకు ఎవరు సాయం అవుతారు? దీనికి పోయి పెద్ద రాదని చెప్తాను. నేను ఎంత ఆశగా తీసుకొచ్చాను, తీసుకో. నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. వీడికి ఎలా చెప్పాలో తెలడం లేదు. నేను లాభం లేదు. అంత ఎన్నో అడుగుతున్నాడే అన్నాలి. నమస్తే రుద్రమన్యవ ఉదోదయిడమే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహువ్యాముదనే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తే రుద్ర. ముహూర్తం దాటిపోయేలోగా అన్నయ్యకి పాలాభిషేకం ఆరంభించండి. కూర్చోండి. ఈ రోజు వరకు ఈ చెరువులో ఉట్టి నీళ్లే ఉన్నాయి. అయ్యగారి పుట్టినరోజు నుంచి పాలుగా మారుతున్నాయి. అయ్యా, మనం పూడ్చిపెట్టిన పున్నమ శవాన్ని తహసీల్దార్ తాగుతున్నారయ్యా. మంచివేళ ఎప్పుడు శాస్త్రి? అయ్యా, మీకు ఎప్పుడు మంచివేళే. అయ్యా, నేను వద్దని చెప్పాను. ఈ తహసీల్దారే. ఎవరా తహసీల్దారు? ఏంటి ఏంటి విషయం? ఒక వారానికి ముందు చచ్చిపోయింది ఆ అమ్మాయి చావులో మర్మం ఉందని పిటిషన్ వచ్చింది, అందుకే తవ్విస్తున్నాం. ఏమిటి మర్మమా? ఎవరి చావులో మర్మం లేదు. నిన్నవాడు ఈ రోజు లేడు, ఈ రోజు ఉండేవాడు రేపు ఉండడు. మహా తెలివిగా మర్మాన్ని కనిపెట్టానికి వచ్చావే. తమ్ముడు ఆగు. ఇలా చూడు తహసీల్దారు, ఈ ఊరు జమీందారు సెలవై ముందు సక్రమంగా పాతిపెట్టబడిన శవం ఇది. ఇందులో మర్మం ఉంది, గిర్మం ఉంది అని చెప్పి నీ పోటీ గవర్నమెంట్ అధికారులు మాత్రమే కాదు, ఆ దేవుడి దిగొచ్చినా సరే ఏం పీకలేరు. మళ్ళీ తవ్వించావు, తవ్విన గోతులో నీ శవం ఉంటది. అప్పుడు నీ సావులో మర్మం ఉందని చెప్పి నీ పిల్లం వచ్చి గురి తవ్వాల్సి వస్తుంది. ఈ బెదిరింపులనే వద్దు. మా అన్నయ్య పుట్టినరోజు కదా అని ఊరుకున్నాను, లేదా గోవ పగిలుండేది. మర్యాదగా నా మాట విని ఊరికి వచ్చారు. పోరా ఉండరా, ఎట్రా వేడు చూస్తున్నారా? ఈ ఊళ్ళో ప్రతి వెదవకి బయలు లేకుండా పోయింది. వీళ్ళకి విషయం ఎలా తెలిసిందంటావా?
ఒకవేళ రాజయ్య చావు కబురు చెప్తున్నప్పుడు అది కాస్త గవర్నమెంట్ వాళ్ళు చెవిని పడిందేమోనయ్యా? ఆపండ్రా. ఏయ్, నువ్వే ధైర్యంతో ఇలా చేసావో నాకు తెలుసురా. నా తమ్ముడేదో ఎర్రగా బుర్రగా ఉన్నాడని మీ అక్క ఆశపడింది. ఆశపడిన పాపానికి తాళి కట్టించి అంత పొరంలో పెట్టాను. అందుకని నువ్వు ఏ తప్పు చేసినా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? ఇలా చూడరా, నేను వదిలే ఊపిరి కూడా నాకు విశ్వాసంగా ఉండాలని నేను ఆశిస్తాను. కానీ నువ్వు చూస్తే నాకు వ్యతిరేకమైన పనులు చేస్తావే. తావు కబుర్లు చెప్పడంలో ఎవరు చచ్చారనేదే చెప్పాలి. ఎలా చచ్చిపోయాడని నువ్వెందుకు లాగావు? నేను ఎప్పట్లాగే సరదాగా చెప్పాను బా. నువ్వు సరదాగా అన్నావు కదా, నేను సరదాగానే చేస్తాను. ఏయ్, పొయ్యిలోంచి ఒక రకం తీసుకొచ్చి ఇలా అక్క కెస్టలని పిలుచుకురంట్రా. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ తోడబుట్టిన తమ్ముడికి నీ చేత్తో వాత పెట్టు. వాడికి అప్పుడైనా బుద్ధి వస్తుందేమో చూద్దాం. ఓవే రై కొరకం చివరా. ఎంతో పని చేసావు. ఇది కూడా మంచిదే. ఎవరో ఒకరు బాధపడితే చాలు. తమ్ముడు, రక్తపాశం పొంగుతోంది, రాపోదాం. నువ్వు చేసిన పాపం నా తమ్ముడిగా పుట్టనియరా. నువ్వు పో. నీ చేతికి నేను చూసుకుంటాను. ఆమె వెతుక్కుంటుంది. పో. మంది తీసుకురా. నేను చూసుకుంటాను అడిగా. నువ్వు పో. మొత్తం 11 గొయ్యలయ్యాయి. 9 గంటల బస్ ఎక్కి ఆ వేరయ్య ఈ దారినే వస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడట్రా. వచ్చినా ఈ గొయ్యిని తప్పించుకోలేదు. వాళ్ళెలా తప్పించుకుంటారు చూస్తాం. వదిరా రే, పాపం రా, గోతులు ముళ్ళెట్టకండి రా. నువ్వు ఊరుకో రాజయ్య, నిన్ను మాట మాటికి కొడుతుంటాడుగా. వాడి కాళ్ళు ఎరకడ్డానికి ఇదే సరైన దారి. అడిగి పిల్లచిలా ఉన్నారా? అందుకే గొయ్యితో పెట్టాను. లేదంటే బాంబే పెట్టేవాడిని. ఊరికే వేడి చూడు రాజయ్య. నాకంటే భయంగా ఉందిరా. అదిగో బస్ వచ్చింది. అయ్యో, ముళ్ళులో కాలంలో ములుగుతున్నారా? అయ్యో, వేరే వేస్తాడని చూస్తే ఎవరు అమ్మాయి వస్తుంది. పర్వాలేదు. నిన్ను కొట్టినప్పుడు ఊళ్ళో అందరు అమ్మాయిలు వేడుకు చూశారుగా, అందులో ఇదొకటి. పనే రాజయ్య, కాళ్ళు తెలుస్తున్నాయి. వచ్చేది ఎవరు కొత్త వాళ్ళ ఉంది. దాని కాళ్ళకి 6 ఏళ్ళు ఉంటాయి, దీని కాళ్ళకి 5 ఏళ్ళే ఉన్నాయి. నడుం చూస్తుంటే పున్నమ నడుంలా ఉంది. దాని నడు రుబ్బురోలా ఉంటుందిరా. దీని నడు టమాటా పండులా తళతళ్ళాడుతుందిరా. మొహం తెలిసిందిరా, కొత్తగా పురుగులు పిల్లరా. అదే కాళ్ళకి చెప్పులు వేసుకుందిగా, ఏం కాదు. ఎవరు మీరంతా? ఏమిటిది? ఎందుకు నా కాలు? అదండి, ఊళ్ళో దుర్మార్గుడున్నాడండి. వాడిని ఏడిపించాలని గొయ్యి తీసి అందులో ముళ్ళేసి పైన మూసేసామండి. ఈ విధంగా దారిలో గొయ్యి తవ్వి ముళ్ళు పెట్టి
వచ్చే వాళ్ళని కష్టపెడుతున్నారే, ఇది తప్పు కదా? నేను అడిగి చెప్పానండి, కానీ చిన్నపిల్ల ఏం లేదు. నేను అప్పుడే చెప్పాను కదా. ఎవరికో రాజయ్య, పిరికొడివి. మీకు తెలుసా ఎంతమంది ఇతని కొడుతున్నారో? నా గురించి ఎందుకు పొరుగు నుంచి వచ్చిన వాళ్ళకి తప్పులు చెప్తారు? ఆవిడ నా గురించి ఏమనుకుంటుంది? మీరెవరండి? మా ఊరికి ఎందుకు వచ్చానండి? మా ఊరికి కొత్తగా డాక్టర్ వస్తుందన్నారు, ఆవిడేనేమో. డాక్టర్ అయితే మేళ్ళు ఏదో వేలాడాలి, ఒళ్ళంతా మందులు వాసన రావాలి. ఈ పేరు మంచి వాసన వస్తుంది. అయితే టీచర్ ఉంటా. టీచర్ అయితే గొడవ పెట్టుకోవాలి, కళ్ళజోడు పెట్టుకోవాలి, పట్టు కొంచెం పెద్దగుంటది. ఎవడ సన్నగున్నారే. ఊరికి ఆడపడ్డది కంటారా? ఆవుని అడుగుదాం. మీరెవరండి? ఇక్కడికి ఎందుకు వచ్చారండి? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన విఏఓ అంటే గ్రామాధికారిని. ఓహో, మన ఊరి గ్రామాధికారి. అయ్యో, పెట్టివ్వండి. నో థ్యాంక్స్, నో థ్యాంక్స్. చూసానండి. నో థ్యాంక్స్ అంటే ఏంట్రా? నాకు మాత్రం ఏం తెలుసా? మరి తెలిసినట్టు రమేశవే. నో థ్యాంక్స్ అంటే ఏంటి? ఈ ఊరకొక్క ఎలా పోయిందో తెలియలేదే. ఇప్పుడు ఏం చేయాలా? మామిడి పండు పచ్చ పచ్చలే టెంకల్లో అవునా? పెద్ద బాలసుబ్రహ్మణ్యం తమ్ముడు బాడేస్తున్నాడు. రే చీపురు చుట్టూ ఆఫీస్ తెరిచిపెట్టి ఎక్కడ పోయావు? పండు పండుగకి వెళ్ళాలన్నా ఒక చిన్న సందేహం. రే వద్దు, ఈ పండు వల్ల ఆ మధ్యన మన దగ్గరికి పెద్ద గొడవ అయిపోయి కొట్టాటలా వెళ్ళిపోయాము. పండు సంగతి పక్కన పెట్టి పని చూసుకురా. అది కాదన్నా, ఏంటి ముట్టుకు మాట్లాడతా? ఈ పండు చేతి చేశారనా? మా డబ్బులతో చేశారు. ఇదే అన్న ఊరంతా అడిగాను, నన్ను కొట్టడానికి వచ్చారే. కొట్టడంతో వదిలేశారా? నిన్ను మొక్క మొక్కగా నరికి ఉప్పు పాత్ర వేసి ఊరేగించాలా? నేను నా బతుకు తిరుగు పోయింది ఏంట్రా అని బాధపడతా ఉంటే పండుగ ఎంతో చేశారు అని అడుగుతున్నాడు. ఏంటన్నా బతుకు గిట్టుకుని పెద్ద పెద్ద మాట్లాడుతున్నా? మరేంట్రా, ఇంతకాలం ఈ ఊరికి నేనే గ్రామాధికారిగా ఉన్నానా? హాయిగా పప్పులు ఉప్పులు ఇంటికి వస్తా ఉంటే వాటితో జాలీగా బతుకుతున్నాను. ఈ రోజు ఎవరో కొత్త గ్రామాధికారం వచ్చేస్తుందంట. తినే తిండిలో మట్టి కొట్టడానికి. ఒక ఆడ మనిషి కింద నేను పని చేయాలంట్రా? ఒక మొగాడికి ఎంత అవమానవరా? తెంగరే నువ్వు చెప్పు, ఈ న్యాయమా? న్యాయం కాదు, చాలా ఫీల్ అయిపోతున్నట్టు. నువ్వు పని చేయకుండా ఉండాలంటే నేను ఒక ఐడియా చెప్పనా? చెప్పు. బుద్ధిగా గుమస్తా పని వద్దని రాసిచ్చానా? వాళ్ళు రానిపోదయ్యా దావా. ఎవరమ్మా నువ్వు? ఎవరన్నా పుట్టినలా ఖర్చరా? 5 చేతులు పడయ్యి రాసి పారేసి కాపీకి వెళ్ళాలా? నేనే ఈ ఊరికి కొత్తగా వచ్చిన విలేజ్ ఆఫీసర్ని. ఇదేనండి గుమస్తా. అవునండి. నేనేనమ్మా ప్యూను. మిమ్మల్ని చూసి ఆఫీసర్ అమ్మగారు వస్తున్నారు. నన్ను చీరలు అమ్ముకోవడానికి వస్తున్నారు. ఊరుకన్నా అలాగని కొట్ట. నమస్కారం అమ్మా. ఏమిటిది? బాధ్యత లేకుండా ఆఫీస్ తెచ్చిపెట్టి బయట గ్యాస్ కొడుతున్నారు. ఈ ఆఫీస్ తెరిచి ఉండేయండి, మూసుండి ఏంటండి. ఇంతకీ ఒక ఆఫీస్ అండి. పేరుకే ఆఫీసును ఆఫీసర్లోనండి. పెత్తనం అంతా ఈ ఊరు జమీందారు గారిదేనండి. ఎవరన్నా పుట్టినా ఇదిగో ఇలాంటి పని సచ్చినా రాసి పెడతా ఉంటామండి. ఇంతవరకు ఏది ఎలా జరిగిందో నాకు తెలియదు. ఇక మీద అన్ని కరెక్ట్ గా ఉండాలి. సరే, నా క్వార్టర్స్ ఎక్కడా? ఇంటికి వచ్చి రాగానే క్వార్టర్ అడుగుతున్నారు. మందు కొడతారా? ఇచ్చిన ఎలా క్వార్టర్స్ అంటే ఉండను ఇల్లురా. క్వార్టర్స్ ఆఫీస్ ఆల్సో ఇన్సైడ్స్ అండి. అంత దూరాన కొండ, ఆ కొండ పక్కనొకడు చేసేడు కుండ. అల్లంత దూరాన కొండ, ఆ కొండ పక్కనొకడు చేసేడు కుండ. వాడు చేసేడు 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 కుండ కుండ. అయ్యో, ఈ కుండ మాత్రం నేను చేయలేకపోతున్నానే. అక్క, అయ్యి అక్కొచ్చింది, 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 అక్కొచ్చింది. అక్కొచ్చింది, అక్క వచ్చింది. అయ్యో, అదేంటిది కంటి కింద? అయ్యో, ఈ మధ్య తుడిచేస్తా తుడుస్తాను. సరే పర్వాలే, కూర్చోక కూర్చో. ఎన్నాళ్ళు ఏంటి అక్క నేను చూసి? ఎలా ఉన్నా? కూర్చో 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 కూర్చో. అక్క కూర్చోక, నేను నీకోసం కూడా తీసుకొచ్చాను. ఇక్కడే ఉండు, వెళ్ళిపోయాక ఇక్కడే ఉండు. అక్క, ఇదంతా ఎందుకో తెలుసా? నేను సంతకెళ్ళాను. అక్కడ ఒక చిలక జోస్యుడు ఉన్నాడు. వాడి దగ్గర నీ గురించి చిలక జోస్యం అడిగాను. వాడు నీకు తొందరలో బిడ్డ పుడతాడని చెప్పాడక. మరేమో నీకు బిడ్డ పుట్టినప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతాను. అందుకే ఇప్పుడే కొనేశాను. ఇచ్చా ఈ బండిలోనే ఎక్కి నేను మీ ఇంటికి రావాలనుకున్నాను. కానీ అక్కడ బావ నన్ను కొడతాడు కూడా. అందుకే నువ్వే తీసుకెళ్ళు. ఎందుకక్క ఏడుస్తున్నావు? నీకు బిడ్డ పుడతాడని చిలక జోస్యుడు నా దగ్గర చెప్పాడు కదా. సరే సరే, నాకు బిడ్డ పుట్టిన తర్వాత ఇవన్నీ నేను తీసుకుంటాను. అంతవరకు నీ దగ్గర ఉంచుకో. నువ్వు వచ్చి ఎన్నాళ్ళైందక్క? ఈ రోజు మొత్తం నాతోనే ఉంటావా? ఉంటావా ఉంటావా ఉంటావా? ఉంటాను ఉంటాను. తోటకూర పెసరపప్పు కలిపి ఉండొద్దంటే ఇంతే కదా. పేగులు దొరికేస్తున్నాయి. ఎవరు లేరు. అయ్యో, ఇక్కడికి వచ్చేసారు.
బస్సులో టికెట్ ఎక్కించుకుందాం. పాము పుట్ట ఎక్కడే ఎక్కడే? అయ్యో అవసరం తెలియకుండా మాట్లాడకండి రా, వెరీ అర్జెంట్ రా. అర్జెంట్ నడిచిపోతారా? బండిలో ఎక్కండి. టికెట్ కావాలని తీసుకుంటానా? నేనేమైనా అమెరికా వెళ్తున్నా, అర్జెంట్ రా, లేదండి ఇక్కడ చంద్ర అయిపోతాయి. అలాగంటే ఎక్కించుకో. అందుకే వెళ్తున్నారా? అయ్యో చెండాలి తీక. పీపీ అంటే పోనీ వెనకాల వచ్చాడు, జాగ్రత్తగా రండి, లేకపోతే అసలు అయిపోతాయి. అయ్యో అయ్యో పాంపుడు స్టాప్ వచ్చింది, దిగండి దిగండి. నాకు తెలగలుగుతారు, నిజంగానే ఇది బస్సు తోలుతున్నారా? నాకు అర్జెంట్ రా, మీ సంగతి తర్వాత తెలుస్తాను రా. అయ్యో కంపుడిగింది. ఆఫీస్కి వెళ్లకుండా వేలితో కలిసి ఏమిటి నాటకం ఆడుతున్నావు? అమ్మా నేను పాము పుట్లో పాల్పడడానికి వచ్చాను. ఈయన పిల్లలతో చేరి తందనాలు ఆడుతున్నాడు, కూడా నన్ను తీసుకొచ్చాడమ్మా. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇంతవరకు నువ్వు ఒక్కరోజు కూడా ఆఫీస్కి కరెక్ట్ టైంకి వచ్చింది లేదు. అట్లీస్ట్ అతను చూసినా మారచ్చు కదా. అయ్యో ఆడి దరిద్రు కొట్టున్నారమ్మా, ఆడికి ఇంకో దారి లేదు. అక్కడే తింటాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడే అన్ని పనులు చేస్తాడమ్మా. ఆడితో కలిసి నన్ను మాట్లాడేకండి. ఎవరని చెప్పే టైం ఇది? ఎట్లా పుట్టకిట్ట అంటావు? ఏంటి నా పుట్ట దగ్గర కొంచెం పాలు పోయి వెళ్తానంట. పుట్లో నువ్వు పాలు పోయి అటు పక్కన నా పని చూసుకుంటాను. అన్నా అవి పాలన్నా? ఏం పాలతో కలగకూడదా? అయ్యో అన్నా నీతో పెద్ద చిక్కురా. బిడ్డ ఏడుస్తున్నాడే, ఎప్పుడు చూసినా ఇడికి ఏడితే బిడ్డ ఏడుస్తున్నాడే, పాపం ఏడుస్తున్నాడు. బాబుకి పాలు వచ్చు కదా. ఉంటే కదా ఇవ్వడానికి. పీక నోట్లో పెట్టాను, దాని కింద పారేశాడు, పుట్టలో పడిపోయింది నా కర్మ. పుట్టలోనా? నేను తీస్తాను. అందులో బాగుంది. పారే కదా, నాకు తెలుసులే. ఉండరా, పాల దగ్గర రాజయ్య వద్దు, రాజయ్య వద్దు. నువ్వు ఊరుకోమా, ఇందులోనే ఉందనుకుంట. దొరికింది. దొరికేసింది. ఇదిగమ్మా. విషం ఉంటుందేమో. విషమా? లేదే, తీసుకో. ఏమ్మా ఇలా భయపడకుండా పావును చేత్తో పట్టుకున్నాడే, కాటేదా? దేవుణ్ణి పావు కాటేదమ్మా. కొత్తగా ఉంది. అది మరమ్మా, చాలా కాలంగా వర్షాలు లేవంటే ఇంద్రుడి పెళ్ళ విగ్రహం తయారు చేసి ఊరంతా ఊరేగించి ఓ చోటెట్టి పడుచుకురోళ్ళంతా వాళ్ళ పేర్లు రాసి కొండలో ఎట్టి కలిపి ఓ సీటీ తెస్తారు. అందులో ఎవరి పేరు వస్తే ఆడెళ్ళి ఆ విగ్రహాన్ని తాళి కట్టేస్తాడు. దానికి ఇంద్రుడు తన పెళ్ళామ్మలో ఎవడో తాళి కట్టేశాడు బాబోయని ఓ నేడుస్తాడు. అదే వర్షంలో వచ్చి పడద్దని ఓ నమ్మకం తల్లి. ఎవరినైనా ఓ చిన్నవాళ్ళని పిలిచి ఇందులోంచి ఓ చీటీ తీయమనండి. అందులో ఎవరి పేరు వస్తే వాడు ఇంద్రుడి పెళ్ళమ్మెళ్ళలో తాళి కడతాడు. వర్షం కుంభవృష్టిగా కురుస్తుంది. భేషుగ్గా కొరని ఏ పాప ఇట్లా ఇందులోంచి ఓ చీటీ తీసివు. మంచి పేరు తీపో.
కుక్కరా ఈ చేతికి తాళిచ్చింది? నేనే తీసి ఇచ్చాను. ఇక మీదటి ఈ చేత్తో ఎవరికి తాళి ఇవ్వకూడదు. ఈ చేయి తీసేయండి. అయ్యా అయ్యా, నేను తెలియక తప్పు చేశాను, నన్ను వదిలేయండి అయ్యా. అయ్యా, దేవుడే ఈ పెళ్లి చూడకూడదన్న ఉద్దేశం. గంజికి దిక్కులేని ఎదవలు వీళ్ళు తాళి కడుతుంటే ఊరందరూ ఏడుపు చూడడానికి వచ్చారా? ఏయ్, ఏదని కుక్కల్ని కొట్టినట్టు సాగుకొట్టి ఎవరింట్లో నువ్వు పొయ్యి రాజేయకుండా చూడండి రా, సాగుకొట్టండి రా. నేను కట్టను. నీకు పెళ్లి మీద ఆశ రాకూడదనేరా నీ చిన్నతనం నుంచి వినాయకుడికి ఆంజనేయుడికి నీ చేత పూజలు చేయించాను. ఇప్పుడు ఎందుకు తాళి ముట్టుకున్నావు? ఎలా మొదలెడదా? సినిమా పదా? సినిమాకా? ఎరా, నాకు తెలియకుండా ఎవరన్నా వెళ్ళి తావు కబురు చెప్పొచ్చారా? నువ్వు లేంటే మేమంత హీనంగా వెళ్ళగలవా? మరెక్కడిది డబ్బు? కష్టపడి కాళ్ళు పట్టుకొని సంపాదించింది ఎవరు? నువ్వే. నిన్న గ్రామాధికారి మా కాళ్ళ నుంచి తీసారే పట్ట, అది ఏ కొట్లైనా అమ్మేసి సినిమాకి పోదాన్రా.
అయ్యో ఈ పట్ట గ్రామాధికారం ఉంది, నేను ఆవిడ దగ్గర ఇస్తాను. రాదయ్య, ఇంతవరకు మేమేం అడిగినా నువ్వు లేదని చెప్పలేదు. ఇప్పుడేమంటే కొత్తగా వచ్చిన గ్రామాధికారమే నీకు ఎక్కువైందా? అవును, ఎరా నిన్న బోరలు వానలు నాకు మూతి వచ్చినప్పుడు గ్రామాధికారం గారు కదా నన్ను కాపాడారు. మీరందరూ నన్ను వదిలి పారిపోయారు కదా, ఆవిడ పట్ట నమ్మమంటారండి? అది అమ్మో కాదు, నా కాలుకైనా వెయ్యి. అదంతా ఏం కుదరదు. నేను ఎవరంటే సరే, ఈ పట్ట నీకు వద్దు, నాకు వద్దు, పగలు కొట్టేస్తాను. లక్ష్మి లక్ష్మి వద్దు, దాని చేయొద్దు, వద్దు. అయ్యో అదే అది అది తమాషా, మాల మగ తమాషా. ఇది ఇది ఏనుగు అక్కడక్కడ ఊడిపోయింది, నేను సరి చేసేవనా? నిన్న అన్ని దెబ్బలు తిన్నావు, ఈ రోజు నవ్వుతున్నావే. ఇదేముందండి మహా, మీరు 6 మాసాలకు ఒకసారి ఆ పన్ను ఈ పన్ను తీసుకుంటారు కదా, నేను తరచూ తీసుకుంటూ ఉంటాను కదా పన్నులు. చూడండి, ఇవన్నీ పట్టించుకోకండి. నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏమన్నారు? అర్థం కదా? నేనేటో అర్థం కాకుండా మీకు కళ్ళు నీకు ఎవరికి నాకే నేను ఎవరు తెలియదులే, నరాక ఏ దేవుడెరగడులే. నాకే నేను ఎవరు తెలియదులే, నాకే నేను ఎవరు తెలియదులే, నారాక ఏ దేవుడెరగడులే. నాకు నీడ భూమి, నాకు తోడు సామి, నాదేలే నా లోకం. నాకే నేను ఎవరు తెలియదులే, నారాక ఏ దేవుడెరగడులే.
తోడు సామి నాదేరే నా లోకం నాకే నేను ఎవరు తెలియదులే ఏ దేవుడే బాగుందా నా కథ? కొంచెం నవ్వండి. నవరా? పట్ట సరిచేసాను. నేనే మీ కాలికేనా? కాలు అయ్యో, ఎలా ఇది? నేను లాగినప్పుడు చీరుకుపోయిందా? అయ్యో, ఎంగిలేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఆయా నిన్న నా బిడ్డను కాపాడినందుకు ఎంతో రుణపడ్డా. నువ్వేమనుకున్నా బిడ్డను కాపాడేవో అని మాత్రం నీ మనసులో పెట్టుకోకు. నీళ్లు పాలు ఇడిగిడిగా ఉంటేనే ఆటకో మర్యాద. రెండూ ఒకటిగా కలిస్తే దేనికి మర్యాద లేదు. రాయ్యా. ఆవిడ కాలికి నా వల్ల గాయమైంది. కొత్తగా వచ్చిన గ్రామానికరో మాదిరి కట్టాల్సిన పనులు బుద్ధిగా కట్టమను. సరేనండి. చెల్లూరు చక్కెర కంపెనీ జీతాలు ఎక్కడ ఏమని పూర్తయినాయండి. ఆ ఎరువుల కంపెనీ లెక్కలు చూడమని చెప్పానుగా. మీరు చెప్పేదాకా ఆగుతానండి. పీకేవలే. అన్నయ్య, రేపు మన దగ్గరికి వకీలు వస్తున్నారు. రాజయ్య గారిని లాక్రమ్మని చెప్పు. నేను వస్తారా? మీరు చాయకబరు నేను ఎవరికి చెప్పను. వదలండి. దేనికి దిగులు పడకండి. మీరు పద్ధతి ప్రకారం పిటిషన్ రాసివ్వండి. నేను కలెక్టర్తో చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నన్ను వదిలేండి. నన్ను గ్రామాది కర్మ నన్ను వదలమని చెప్పండి. గ్రామాది కర్మ నేను మిమ్మల్ని ఆత్మహత్య చేస్తున్నాను. గ్రామాది కర్మ నన్ను వదలమని చెప్పండి. ఎందుకన్నా కొట్టి లాక్కెళ్తున్నారు? అది ఊరు సమస్య కాదమ్మా, వాళ్ళ ఇంటి సమస్య. అది వదిలేయండి. కలెక్టర్ అయ్య గారితో చెప్పి మాకు తొందరగా పట్టాలు చాలా ఏర్పాటు చేయండి అమ్మా. కులాసాగా ఉన్నారా? కులాసాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? ఇక్కడ పని చేస్తున్నంత వరకు నాకు ఏం లోటయ్యా. రండి లోపలికి. ఎందుకు బాగుతాను? ఆడుకోవాలి. నడవమంటుంటే నేను వకీల్ మాతో చెప్పేస్తా. చవట, అక్కడ వకీలు మావతో ఏదైనా వాగావా మీ అక్కయ్య ప్రాణాలు తీసేస్తాను. నడవరా. ఏంటక్క ఇక్కడ తిరుగుతున్నావు? జమీందార్ రౌడీలో రాజే లాక్కుపోయారు. చెప్పులు కలుస్తున్నా, నడవలేకపోతున్నా. అబ్బాయి బాగానే ఉన్నాడు. బాగా చదువుతున్నాడు. చదువు అదిగో వస్తున్నాడుగా. అయ్యి వకీల్ మాయా బాబు. వేసుకోండి టోపీ. యాపిల్స్, బత్తాయిలు, ద్రాక్ష తీసుకోక తీసుకో. ఇవి తిని 6 నెలలైంది. 6 మాసాలా? ఏం లేదండి, మీతో కలిసి ఫోన్ చేసి 6 మాసాలు అయింది కదండి. అదంటున్నాడండి కదా రాజా? అవును. అబ్బాయి ఇంకా మారలేదు. 25 సంవత్సరాలుగా రాజయ్యని మార్చడానికి నేను పడ్డ కష్టం ప్రయోజనం లేకుండా పోయింది. మా అక్క పుణ్యాత్మురాలు రాజయ్యని కని నా చేతికి అందించిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా కచ్చిగా బ్రహ్మచారిగా కర్తవ్యం నిర్వహిస్తూ కాలం గడుపుతున్నాను. కానీ వయసు మళ్ళీ కొద్ది మనసులో భయం ఎక్కువ అవుతోంది. కోటి చేతిలో ఉన్న జమీందారీ అత్తంతా రాజయ్యకి అప్పగించి ఈయన ఎప్పుడు చిన్న జమీందారి చేస్తానో భగవంతుడా. వకీల్ మామ, మీ ఇంట్లో హల్వాలేదా? హల్వా. ఇలా చూడు చలమయ్య, అందుకే
త్వరగా ఒక మంచి అమ్మాయిని చూసి ఆ అబ్బాయికి పెళ్లి జరిపించాలి అంటున్నా. వీరునామా ప్రకారం ఈసరికే ఆ అబ్బాయికి సర్వదాస్తి అప్పగించి ఉండాలి. కానీ ఈ వయసులో అబ్బాయి వెకిలితనంగా ఇలా ఉన్నందువల్ల అతన్ని చేసుకోబోయే అమ్మాయికి ఆస్తి అప్పగించాలని నిర్ణయించుకున్నాం. అందువల్ల త్వరగా ఒక సంబంధం చూస్తే మీకు కొంచెం భారం తగ్గుతుంది, నాకు 6 మాసాలకోసారి వచ్చి వెళ్లే శ్రమ తగ్గుతుంది. అంతేకాక అబ్బాయి పెళ్లి తర్వాత 5 ఎకరాలు 10 ఎకరాలు మీకు ఇస్తాడు. వకీల్ గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ ఆస్తిపాతుల కోసం రాజీని కష్టపడి ఇంతకాలం పెంచలేదు. మేము ఆ అమ్మాయి కోసం ఎతకని చూడలేదు. అది జమీందారికి తగిన అమ్మాయి దొరకాలి కదండి. జాగ్రత్త. ఇటువంటి ఒక మావయ్య దొరికినందుకు నువ్వు పెట్టి పుట్టాలి బాబు. చలమయ్య, వీలునామా ప్రకారం 26 ఏళ్ల వయసులో అబ్బాయికి పెళ్లి జరిపించాలి. దానికి ఇంకా 6 మాసాలే ఉంది. వచ్చేసరి నేను వచ్చేటప్పటికి శుభలేఖలతో చూడాలి. మరి నేను వెళ్ళానా బాబు? వకీల్ మామ అప్పుడే. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వస్తానమ్మా. బావా, వకీల్ మామ చెప్పినట్టు తలకు 10 ఎకరాలు ఇస్తాను. దాంతో పాటు ఈ 10 ఎట్లు కూడా ఇస్తాను. వాటితో బతకండి. మర్యాదగా ఇంట్రెస్ట్ చూపేసి వెళ్ళిపోరా. ఏమీ తెలియని అమాయకుడిని కొట్టడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుందయ్యా? దేనికైనా ఒక హద్దు ఉండాలి. వకీల్ గారు వస్తే కబురు చేయండి, నేనే పిలుచుకొస్తాను. వస్తానమ్మా. వెళ్ళొస్తాను. నాడయ్యా. అక్క, వెళ్ళొస్తాను. అక్క. ఏమిటన్నయ్యా ఈ వకీలు ఇంకో 6 మాసాల్లో పిచ్చోడు పెళ్లి జరిపించి వచ్చేదాని చేతికి ఆస్తి అప్పగించాలని చెప్పాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? జమీందారీకి సొంతమైన వాడిని అనాథం చేసి నడివిదిగినట్టు నాకు జమీందారీలో పనిచేసే వకీలు లొంగ తీసుకోవడం పెద్ద కష్టమా? మనల్ని కాదని వాడికి పెళ్లి జరగదు తమ్ముడు. రా, బిర్యానీ తిందాం. నీకెన్నిసార్లు చెప్పాను రాజయ్యతో మాట్లాడొద్దు, తిరగొద్దు, చూడొద్దని? ఆఖరికి ఇంటి వరకు వచ్చేసావే. నేను రాజయ్యని చూడడానికి రాలేదు, నీకోసమే వచ్చాను. రాజయ్యను వెర్రివాడిలా పెంచడానికి ఆ చలమయ్య దగ్గర ఎంత డబ్బు తీసుకుంటున్నారు? ఏమన్నావు? నలుగురితోనూ మసలకుండా, నాగరికత తెలియకుండా అతనికి ఆనవాళ్ళు తెలియని అమాయకుడిలా పెంచడానికి ఆ జమీందారు దగ్గర ఎంత కిరాయి తీసుకుంటున్నారని అడిగారు. ఎవరిని చూసా మాట అంటున్నావే? 4 రోజులు కలుసుంటే అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావే. నేనెవరో తెలుసా నీకు? రాజయ్య ఎవరో తెలుసా నీకు? ఎవరో తెలుసా? రాజయ్యకి సొంత మేనమామ. అక్కనిచ్చిన ఇంట్లో అనాథగా చేరినోళ్ళు ఆస్తి కాచిపడి, సుఖాలు కాచిపడి తోడబుట్టిన అక్కని, బావని నా కళ్ళ ముందే చంపాడు. పని మనిషిని, ఆ పసిబిడ్డను తీసుకొచ్చి నా ప్రాణంలాగా పెంచానమ్మా. నాకు తర్వాత తెలిసింది రాజయ్య పేరుతో వీళ్ళమ్మ ఉందని. వీడు పెద్ద అయ్యాక ఎక్కడ ఆస్తి కోసం వస్తాడోనని రాజయ్యని ప్రాణంలా చూసుకుంటున్న వాళ్ళ అక్కని తెలవయ్య తమ్ముడికిచ్చి కట్టబెట్టి ఆవిడ చిత్రవద చేస్తూ వీడిని లోవరుచుకున్నాడు. ఇప్పుడు చెప్పమ్మా, నేనే కిరాయి తీసుకుని ఈ పని చేశాను. నా కడుపున కని తల్లి పాలిచ్చి పెంచలేదు గాని నా గుండెల మీదేసి తల్లి ప్రేమ నూరి పోసి పెంచాను. నన్ను చూసి ఇంత మాట అన్నావే తల్లి. నన్ను క్షమించండమ్మా. నీకు రాజయ్యకు ఇంతటి విషాద కథ ఉందని నాకిప్పుడే తెలిసింది. ఇక మీదటి సమస్య నా సొంత సమస్య లాంటిది. ఇప్పుడే రాజయ్యను వెంట పెట్టుకెళ్లి వకీల్ని తెలుసుకుంటా. అయ్యో వద్దు తల్లి, వద్దు. నేను వెళ్ళి తీరుతాను. వెళ్ళి ఇక్కడ జరిగే అక్రమాలని చెప్తాను. అక్రమాలు చెప్తానని వీడి మీద అభిమానంతో అంటున్నావే. నీ బోట ఒక అమ్మాయి అలా అడిగిందని దాని తలరాతే మారిపోయిందమ్మా. ఎవరిది చెప్పండి. ఆ గోవారం నేను ఎలా చెప్పనమ్మా. ఓ సంవత్సరం క్రితం ఒక అమ్మాయి గోర్రెల మందుతో ఇక్కడికి వచ్చింది.
పో 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 డ్రర్, హే 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 పో పో. ఎవరది? అర్థం లేకుండా గొర్రెలు మేపుతున్నాయి. అక్కడ బట్టలు ఆరబెట్టున్నాయి. నీ కంటికి ఆడలేదా? గొర్రెలమ్మాయి రావే. ఇప్పుడు కనుక రాకపోయావో నీ అందు తేల్చేస్తా. కాస్త కూడా భయం అది. రండిరా. నీకు అసలు ఏమైనా బుద్ధిందా? కష్టపడి గొర్రెలకి ఆరబెడితే నీ గొర్రెలు మేకలు దొరికి మురికి చేసావే. నీకు అసలు బుద్ధిందా? మిలమిల మెరిసిపోతున్నాయి నీ గొడ్డలు. నా గొర్రెలు తొక్కేసి మురికైపోయాయి. ఈ గుడ్డల మీద కాళ్ళేసి నా గొర్రెల కాళ్ళు మురికైపోయాయని నేను బాధపడుతున్నాను. గొప్పగా చెప్పొచ్చావే గొప్పడివి. ఏంటే నీలుగుతున్నావు? ఏమి అంటావా? జానెడు పొడుగున్నావో లేదో నన్ను ఏమి అంటావా? ఓయ్, నా దగ్గరకు వచ్చావంటే కోసేస్తాను. ఏంట్రా బొడ్లోంచి కత్తి తీసాడిస్తుంది? అదేం లేదు రాజయ్య, మనం చేతులు నమ్ముకున్నట్టు అది కత్తిని నమ్ముకుంది. నీ కత్తి లాక్కుంటా. ఇలా చూడమా, మర్యాదగా మర్యాదగా మురికైన గుడ్డలని ఉతికి పెట్టి పోతావా అమ్మా? ఓయ్, ఈ ఎదవేషాలన్నీ ఇంకెవరి దగ్గరైనా పెట్టుకో. మా ఊరి అమ్మాయిలందరికీ మొగుడి బట్టలు ఉతకడమే అలవాటు. తప్పుకో. కుదరదా? తప్పుకో. ఉతికి పెట్టేసుకో. తప్పుకో. అయ్యో రాజయ్య, ఒక ఆడతోసి కింద పడిపోయావు. షేమ్ షేమ్. అనవే అనవే. గొర్రెలు మేపే దానికే ఇంత పొగరంటే మళ్ళంటి ఆవులు మేపే వాళ్ళకి ఇంకెంత ఉండాలి? ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం రండిరా. నేను ఒక్కరోజు ఊళ్ళో లేకపోతే ఆ గొర్రెల అమ్మాయి నిన్ను అవమానం చేసిందే, దాని సంగతి తెలుస్తా. ఏంటది? అది పాలు ఒప్పుందా? అది గొర్రెపోట్రా మోహన్. ఇంటి గొర్రెలు నడుస్తున్నాయి. నన్ను వదిలేసి పోకండా. అమ్మో, గొర్రెలు దొంగలించడానికి వచ్చావా? పాలు దొంగిలించాలి కాదు, పాలు తాగాలని వచ్చాను. పాలా? అవును. ఏమయ్యా, పాలు కావాలంటే నన్ను అడగొచ్చు కదా. ఎందుకు ఈ దొంగ పాలు తాగడం? అదే కదా రుచిగా ఉంటాయి. బాబా అదే, నువ్వు మాత్రం ఉతికి పెట్టిన బట్టలన్నీ గొర్రెలు తొక్కించవే. అందుకే పగకి పగ. పిల్లలంతా నా నోట్లో వదిలేసి పడిపోతున్నా. చూడు, నేను పడిపోనా? పగ తీర్చుకుంటున్నావా? ఇదిగో చూడు, నువ్వు తాగిన పాలు కడుపులో అరిగిపోయేంత వరకు నువ్వే గొర్రెలకి మేత పెట్టాలి. రాత్రి మొత్తం అక్కడే ఉండి నువ్వే కాపలా కాయాలి. అక్కడ? అయ్యో, నాకు అసలు సిగరెట్ భయం, పిశాచాలు ఉంటాయి. నాకు భయం వస్తుంది. భయమా? ఆడపిల్లకి నాకే భయం లేదు, మొగాడివి నీకేంటి? పో. నువ్వు పిశాచివి? పో. గొర్రె పాలు శనక్కాయలు తిని ఇంత బలంగా తోసింది. నాకు భయం ఎక్కువ చెప్పారు కదా. నేను ఉంటారు అక్కడ. వెళ్తున్నా ఒంటరిగానే. సరే సరే. పొరుగు నుంచి వచ్చింది, ఉన్న రెండు బలి దెబ్బ కొట్టింది. దీన్ని అయ్యో, ఇదిగా ఉంది. ఎవరదే? వీటికంతా నేను భయపడ తెలుసు కదా. దగ్గరికి వచ్చా చంపేస్తాను. పేగ బిస్కేసా. అయ్యో, నా చేత కరాడింగ్ చేస్తుంది. గొర్రెలమ్మాయి చూడు, ఏదో చప్పడవుతుంది. అమ్మోరు నాకు తోడు, నేనెవరికి భయపడ్ను. అమ్మోరు నాకు తోడు, నేనెవరికి భయపడ్ను. ఏ గొర్రెలమ్మాయి, టమాటో నీళ్ళలో పడిపోయింది. అయ్యో, టొమాటో నీళ్ళలో పడిపోయింది. టొమాటో గొర్రెలమ్మాయి కొండలో పడింది. మన కూడా కదా అడిగి తెచ్చేస్తుంది. అడిగి తీసుకున్నానండి. రండి.
గౌరీ గొర్రెల గౌరీ నీ కుండలో ఉన్న నా పండు నాకు ఇచ్చేయి, మేము ఆడుకోవాలి. అవును, పండుతో ఏమిటి ఆడుకోవడం? మాట్లాడుకునే పండివు. ఆటలో నన్ను కూడా చేర్చుకుంటేనే ఇస్తాను. ఇది పెద్దలు ఆడుకునే ఆట, ఈ ఆటలో నువ్వు ఆడకూడదు. ఆ మాట అంటే నేను అసలు ఇవ్వను. మాట్లాడక రాజయ్య, ఈ పండు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. తప్పనే ఈ పండు పులుపు. ఈ పండు నువ్వే మాంసం కూరలో వేసుకుని తినేసాయి. రాజయ్య రాజయ్య, ఆడుకోవడానికి నేనే వస్తాను రాజయ్య. ఆ పిల్లలు అడుగు రాజయ్య, బతులు అనుకుంటున్నాను కదా. ఇది టొమాటో పందెం. ఇప్పుడు దీన్ని నీ చేతో తాక్కుండా నా నోట్లో పెట్టగలవా? ఇదేం గొప్ప విషయం, ఇప్పుడు చూడు. సిగపిన్నితో తీసేపారంతా ఇక్కడ పెట్టుకోకు, చేతిలో సూదుంది కదా. అవును. సరే సరే, నేనే ఓడిపోయాను. ఏది నువ్వు చేతో ముట్టుకోకుండా నాకు తినిపించు. నేను అప్పుడే చెప్పాను కదా, ఇది పెద్దవాళ్ళ ఆటనే. రాజయ్య, ఎందుకని ఒకసారి కులదేవతను వేడుకో. అవునా, మర్చిపోయాను. చేయబాబు. రాజయ్య కుంటి వన్నెలు నాకు వేసే బంధనమే, ముద్దులలో నా చిందే నందనమే. కుంటి వన్నెలు నీకు వేసే బంధనమే, ముద్దులలో నా చిందే నందనమే. పాడేను పరువాలే, పండేను ముచ్చటలే, పొంగేను వేగం చల్లనైన వేళలు. కుంటి వన్నెలు నీకు వేసే బంధనమే, ముద్దులలో నా చిందే
నాకు వేసే బంధనమే అహముద్దులలో నా చిందే నందనమే నాకు వేసే బంధనమే అహముద్దులలో నా చిందే నందనమే వేసవిలో పున్నమంట నీ పిలుపే వేడుకల పాల వెళ్ళి నీ వలపే పొందాలి జంటగా అంతులేని పరవశం రాత్రిరంతా నా ఒడిలో గిగుబోయాల ఉంటే వన్నెలు నీకు వేసే బంధనమే ఆహా ముద్దులలో నా చిందే నందనమే పాడేను పరువాలే పండేను ముచ్చటలే పొంగేను వేగం చల్లనైన వేళను అహముద్దులలో నా చిందే నందనమే అయ్యో నీకు టమాటో పండు తినడమే తెలీదు నీకు అసలు ఆటమే రాదు రండ్రా ఏమిటయ్యా మరి ఇంత తెలివి తక్కువగా ఉన్నావు పండు జరిగితే ఎంత పడిపోయిందే నన్ను వదలండి రే వదలరా ఆయా నన్ను ఏనుగు బొమ్మ చేయమందరా నేను చెయ్యాలి వదలండి వదలండి వదలవండి వెళ్ళి ఆడుకోవాలి కదా వదలండి రే అక్కడికి వెళ్తే బావ నన్ను కొడతారా వదిలేంటారే వైకిల్ చెప్తే నేనే వస్తాను లాకెళ్తాడే కొడతారా వదలండి అతని అతను ఏం తప్పు చేశాడని అలా కొట్టి లాక్కెళ్తున్నారు వదలండి అతని వదలండి ఏమే బతకటానికి వచ్చిన కుక్కవి పంచాయతీ చేస్తున్నావా పెద్ద నీకు తెలిసిందో పరలోకానికి పోతావు జాగ్రత్త నేను అతన్ని వదిలిపెట్టను నన్ను కొట్టినా చంపినా సరే నేను అతన్ని వదిలిపెట్టను అయ్యో రే బండారా గౌరిని తోసావు నేను తిరిగి వచ్చాక నేనేం చేస్తాను చూడు వదలండా పోయి ఒక అమాయకుడిని పట్టుకొని కొట్టి లాక్కెళ్తున్నారు అందరూ చూస్తే నోరు మూస్తున్నారు ఈ అన్యాయాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరా ఏం చేయమంటావమ్మా ఊరికి పెద్దగా ఉన్నోళ్ళే ఏదో పనులు చేస్తున్నారు నాన్న చెండాలం చేస్తున్నారు ఎవడా పెద్ద ఆయన ఎవడికి పుట్టాడు రాడు సర్కస్లో కోతులు నుంచి బఫ్ఫుని ఫేసు వాడును ఆయన పోయి పెద్ద అంట పెట్టరా అయ్యో నువ్వు ఉండగా వాగేసినట్టు మరి నాయన ఎవరితో అనక తోలు చేస్తారా ఇలా చూడు ఆయన పట్టుకుపోతే ఆడ తల రాత అందులో నువ్వు కలర్ చేసుకోక వచ్చావా గొర్రెలు మేపావా గడ్డి కోసుకున్నావా అక్కడితో సరిపెట్టు లేదా నీ తోలు ఒలిచేస్తారు నువ్వు చూస్తే ఒంటి మీద గొడ్లే సరిగ్గా వేసుకోలేదు ఊరేది ఒక రకమైన ఊరమ్మా రే ఏంట్రా అక్కడ చూస్తున్నావు ఊరా ఇదిగా దేనికిది ఏం లేదు ఆ రోజు నన్ను కొట్టి లాక్కెళ్తున్నప్పుడు నా కోసం ఎంతో గొడవ చేశావు ఈ ఊళ్ళో మా ఆయ తప్ప నా కోసం ఎవరు గొడవ పడిందే లేదు అందుకే నీకు ఏదైనా ఒకటి కొనివ్వాలనుకున్నాను నీ దగ్గర ఏం లేదో చూశాను ఇది లేదు అందుకే తీసుకో ఈ రైట్ వేసుకో ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నిన్ను ఎట్టా చూస్తున్నారో తెలుసా వీధుల్లో పోయే వాళ్ళంతా నేను దొంగసాటుగా తుంగి తుంగి చూస్తున్నారు అదేం బాగాలేదు ఈ రైట్ వేసుకుని ఓళ్ళు కట్టుకో సరేవో ఇప్పుడు నీ
వైపు ఎవడు దొంగతనంగా చూస్తాడో నేను చూస్తాను. ఏంటి నువ్వు వేసుకోలేదా? చేసుకునే ఉన్నా, కానీ నువ్వు కొని తెచ్చిన రైక ఎంత లక్షణంగా ఉందో చూడు. అయ్యో ఏంటిది? నేనెవరు చూడకూడదు నీకు రైట్ కొనిచ్చాను, ఇప్పుడు అంతా కనిపిస్తుంది. నువ్వు సరిగా వేసుకోలేదు. చేతికి అందరి చోట బొత్తాలు పెడితే ఎలా పెట్టుకోవడం? నీకనదు నాకు అందుతుంది కదా, నేస్తా. ఎక్కడు ఎక్కడు ఏం చేస్తున్నారు గౌరీ రైతు బొత్తాలు వేసుకోలేకపోతే ఏమే గొర్రెలు కాసుకోవడానికి వచ్చావనుకున్నాను. ఈ జమీందారిని నీ గుప్పెట్లో పెట్టుకోవడానికి వచ్చావని ఇప్పుడే అర్థమైంది. లోకం తెలియని అమాయకుడికి వగలు చూపించి ఆశలు రేకెత్తించి ఆస్తి దోచుకుందామనుకున్నావా? అలా ఒళ్ళు చూపించాలని ఆశగా ఉంటే అయ్యగారికి చూపించు, ఆయన బాగా దోస్తారు. మా గొర్రెల కోసం ఏదో సోటు అడిగానని మానమర్యాద లేందాన్ని అనుకున్నావా? ఎవరికి కావాలయ్యా నీ ఆస్తి గీస్తి? నేను ఆడపిల్లనైనా మాది ఒళ్ళంటి కష్టపడే జాతి, మీకు మళ్ళీ పరాయి సొత్తు కాసుపడే జాతి కాదు. ఓహో, ఇంత ధైర్యం ఉంది గనకనే ఊళ్ళో ఏ విధవా అడగనటువంటి ప్రశ్న నువ్వు నన్ను అడిగావు. ఇలా చూడవే, నువ్వు రోజుకో ఊరు మారినట్టు నేను రోజుకో పిల్లని మారుస్తానే. సరిగ్గా 24 గంటల్లోగా గొర్రెల దొడ్డంతా ఖాళీ చేసి నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళలేదో? ఏం చేస్తావ్? తల తీసేస్తావా? అమాయకుడిని మోసం చేసి ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. ఎదురు తిరిగి అడిగితే బెదిరిస్తున్నారా? ఇలా చూడు, నువ్వు చేసే అక్రమాలన్నిటికీ ఓ అంటు చూడండి ఈ ఊరు వదిలిపెట్టిపోను. బతుకు తెరువు కోసం వచ్చినా నీ పొగరు చాలా ఎక్కువే ఉందే. నువ్వు బతకడానికే వచ్చావనుకున్నాను, కానీ ఇలా బతుకు చెడగొట్టేదాని అనుకోలేదు. మేము చూపిస్తాం. నేనే చూపిస్తాను. మీ కళ్ళ ముందే రాజయ్యను నేను పెళ్ళాడి నా మొగుడిగా చేసుకోలేదు. నా పేరు గొర్రెల గౌరవమే కాదు. తాళి కట్టించుకుంటానని చెప్పినంత తలగారం ఉండేరని నరికేచ్చు కదరా. ఇక్కడ పంచాయతీ కోసం వచ్చావా? అన్నయ్య నిన్ను మాట్లాడికి బతుకు తెరువు కోసం వచ్చిన కుక్క 10 రోజుల్లోగా రాజీని బొట్టలు వేసుకుందంటే అది మదపిస్తూ తిరుగుతోందని అర్థం రా. ఓ ఉదయాన్నే ఊరందరినీ పిలిచి గొర్రెల దొడ్లోనే దాని సంగతి తేల్చడానికి ఏర్పడి అప్పుడే ఈ ఊళ్ళో ఏ పిల్ల రాజీకేసి కన్నెత్తేనే చూడదురా. మిమ్మల్ని అందరినీ భాగవతం చూడడానికో సినిమా చూడడానికో ఇక్కడ పిలిపించలేదు, పాఠం నేర్పించడానికి పిలిపించాం. మీరెవరూ దీని పెళ్లి కళ్ళారా చూడలేరు. ఇక్కడే ఉండి దీని మానభంగాన్ని చూసి వెళ్ళండి. గంట కొట్టి మొదటి పాఠాన్ని ఆరంభించండి రా. ఎక్కడిగా పోతున్నారు? ఉండి వేడుకు చూడండి. ఎందుకలా కళ్ళు మూసుకుంటారు? ఇక్కడ ఏమైనా ఏసుకు తెలియస్తున్నామా? చేతమూరులు అగ్గి ప్రవేశం చేస్తున్నామా? కొత్త చేతితో పట్టుకొచ్చిన ఆడది జమీందారిని దోచుకోవాలని చూస్తే ఊరికి వదిలి పెడతామా? అందుకే దాని శీలానికి సమాధి కడతాం. దుర్యోధన సభలో పాంచాల్ని కాపాడడానికి కృష్ణుడు వచ్చాడంట. ఈ సభలో ఏ కృష్ణుడు వస్తాడో చూస్తాడు.
అది ఇంటికి గాయం అవ్వకుండా ఉంటానుందని వాడు కూర్చో. పిచ్చి పిల్ల మేకల్ని మేపడానికి వచ్చి చివరికి కాటికి చేరుకుంది. అందువల్లే చెప్తున్నాను, తనతో స్నేహం చేసినందువల్ల ఎక్కడ ఆస్తి గొడవలు వస్తాయోనని దాన్ని చంపేశారు. నీ సంగతి వాళ్ళకి తెలిస్తే నిన్ను వాళ్ళు వదిలిపెట్టరు. వద్దు తల్లి, వద్దు.
తనొక అనాథ, అందుకే ఏ సమస్య రాలేదు. కానీ నువ్వు చదువుకున్నదానివి, నీకెంతో భవిష్యత్తు ఉంది. ఆ అనాథకు పట్టిన గతి నీకు పట్టకూడదమ్మా, పట్టకూడదు. లేదు లేదు లేదు, తన అనాథ కాదు, మా అక్కయ్య, మా అక్కయ్య, నా తోడబుట్టిన అక్కయ్య, మా అక్కయ్య. గుండెకి తగిలేలా మంచి ఐడియా చెప్పరా. గుండెకి తగిలేలా ఉంటే సరిపోద్దా, మనం అనుకునేలా జరగద్దు. దానికో దారుంది. ఏం దారి? ఏమెందుకు? ముందు తీసుకుని చెవులకి ముక్కులకి పెట్టుకోండి, అప్పుడు రాజయ్య మన దగ్గర చిక్కుకుంటాడు. వేణు చుంచలక, మనం ఎన్ని సంవత్సరాలు కలుసున్నాం, అదంతా మర్చిపోయి ఈ గ్రామాధికారమ్మతో కలిసి నన్ను ఒంటరిగా వదిలేసిపోయారు కదరా. ఇప్పుడు నేను ఈ గ్రామాధికారి మీద ఎక్కి కూర్చున్నాను. మీ అందరి ముందు దీన్ని ఒక్క పోటు పొడవలేదో నా పేరు రాజయ్య కాదు.
సంగతులే. చక్కని ముద్దుల ముక్కెరలు కొని ఇస్తా రాజయ్య, చెవికొకటి ముక్కుకొకటి పెట్టయ్యా, అవి ఆ పక్క కొంచెం ఈ పక్క కొంచెం తిప్పయ్యా. పొద్దుపోతే పొయ్యుదే బుజ్జి తల్లి నువ్వే, నా దారి ఇక మార్చే దమ్మే నీకే లేదే లేదే. చక్కని ముద్దుల ముక్కెరలు కొని ఇస్తా రాజయ్య, చెవికొకటి ముక్కుకొకటి పెట్టయ్యా, అవి ఆ పక్క కొంచెం ఈ పక్క కొంచెం తిప్పయ్యా. ఇలా చూడండి, మీ ఆట పాటలని మనతో పెట్టుకోవద్దు. ఆ తర్వాత నేను మొదలెడితే తర్వాత మీరు చేయాల్సినంత చేసి ఏం తెలియని వాళ్ళ కూర్చున్నావే. ఆవిడ వాళ్ళ అక్క చావును కూడా మర్చిపోయి నిన్ను మనిషిని చేద్దాం అనుకుందే. ఆ గ్రామాధికారముని కొట్టావే. నీ పాటి కోపంలో కొట్టావు. ఆవిడకి ఇరుగు పట్టి నుంచోలేక కూర్చోలేక ఇంట్లో పడుకుంది. నీకు తెలుసా? మందు కోసం వైద్యుడి దగ్గరితే రోకలు తీసుకెళ్లి ఇరుకు పట్టించాట. నీ చేత్తో పెట్టమన్నాడు. అలా పెడితే ఇరుకు టక్కర పడ్డట. నీ వల్ల పట్టిన ఇరుకు నువ్వే పోగొట్టాలి. మా మీద ఉన్న కోపం ఆవిడ మీద చూపించుకో. రాపోదాం. అంతా మీ వల్లే వచ్చింది. అమ్మాయి మాట విని 2 రోజులుగా నా దగ్గరికే రాలేదు, నాతో మాట్లాడలేదు, నన్ను ఎంతగా ఏడిపించారు. అందుకే ఆవిడని తోసి పాడేశాను. ఇక్కడి నుంచి నన్ను వదిలిపెట్టుకోనని ఒట్టేయండి. అప్పుడే నేను వచ్చి ఆవిడకి ఇరుకు తీస్తాను. నేను చెయ్యేశానంటే ఇరుకు ఎగిరిపోద్ది. రాజయ్య, మిగతా విషయాలకు నువ్వు లేటుగా వచ్చినా ఇరుకు తీయడానికి మాత్రం కరెక్ట్ గా వస్తావు. అవును, గ్రామాధికారం గారు నువ్వేం చేసావయ్యా? ముక్కుతూ మురుగుతూ పడుకున్నారు. నేను మెల్లిగానే తోసాను, ఇలా అవుతుంది అనుకోలేదు. మెల్లిగా చూస్తే అంత ముక్కుతున్నారా? ఇలా చూడు, రోకలు తీసుకెళ్ళి ఇరికి ఎక్కడ ఉందో అక్కడ పెడితే ఇంకెక్కడో పెట్టి మళ్ళీ ముక్కలా చేయక. పద 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 పద. ఇక్కడికే మీరెక్కడ? తలుపేస్తున్నారండి. ఇరుకు నీ వల్లే వచ్చింది, నువ్వే తీయాలా? వెళ్ళమంటుంటే అయ్యో అయ్యో రాజయ్య, ఎంత పని చేసావే. అయ్యో, ఇది ఎవరితో చెప్పుకోను. అమ్మా, నన్ను క్షమించండి. పిల్లలంతా మీకు ఏదో ఎక్కడో ఇరుకు పడిందని చెప్పారు. అది ఎక్కడో ఏంటో చెప్పారంటే తీసేస్తాను. ఎక్కడని తెలియలేదే. నడు మొత్తం నొప్పిగా ఉంది. కొంచెం ఊతుకోండి. రోకలు పైన తెలించారంటే ఇరుకు ఎక్కడ పట్టిందో తెలిసిపోతుందా? ఇక తీసేస్తా. అయ్యో అయ్యో అమ్మా, మెలిగినే ఇరుకు ఇక్కడ పట్టుంటుంది. మెల్లగా దొర్లించు, నొప్పిగా ఉంది. ముందు రోకలు దొలిచినప్పుడు నొప్పి పెడుతుంది, తర్వాత పోను సర్దుకుంటుంది. మీరు అలాగే కదలకుండా మెదలకుండా పడుతుంది. నేను నొప్పి లేకుండా దొలిచేస్తాను. మెల్లగా దొర్లించు, నొప్పిగా ఉంది. నడు మొత్తం నొప్పిలో ఉంది. కొంచెం అండి, నేను కాలు ఇలా వేసి మెల్లిగా ఇలా అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో అయ్యో, నేను అనుకుంటాను ఇక్కడే ఉందని. ఇక్కడ ఈ చోట ఇరుకు పట్టిందా? కనబడిచా నేను అలాగే ఉండి నూనె నేను నూనె తీసుకొస్తా. నూనె ఎందుకు? అప్పుడే నొప్పి లేకుండా ఇరుకు తీసి నేను ఇప్పుడు అలాగే నూనె వేసేసి చల్లగా చేత్తో రుద్ది ఆ రోకలు తీసి దాని మీద పెడితే అది అలాగే నిటారుగా నుంచుంటుంది. ఆ తర్వాత ఇరుకు పోగానే రోకలు వాలిపోతే నేను పట్టుకుంటాను. ఇప్పుడు నూనె వేసేది అయిందా? వేడిగా ఉంటుంది, కాచింది కదా. అలాగే ఉండండి.
పోయింది ఇరుకు పోయింది పోయింది. ఏమనుకున్నారు? మరి నేను వెళ్ళరానా? దగ్గరకు రా. ఎందుకు? నాకు ఇరుకు తీసినందుకు నేను నీకొకటి ఇస్తాను. నాకా? రా దగ్గరకు. ఏంటండి? దగ్గరకు రా. ఇంకా అది కాదన్నా, పిల్ల విషయంలో ఊరుకాని ఊరొచ్చాం. ఎవరైనా చూసారో పాటలు తీసేస్తారో ఆ తర్వాత నీ ఇష్టం. ఇలా చూడు, నీ పని ఏంటో తెలిసిన ఎవరైనా వస్తే విజిలేయడం, అక్కడతో ఆపి. ఏంటి ఊరు జనంతా పరిగెడుతున్నారండి? ఊరంతా కాలరా వచ్చి ఎందరో చచ్చిపోతున్నారు. బాబోయ్ కాలరా అంటారా? పరిగెత్తరా. కాలరా అంటే ఏంటన్నా? అబ్బా చెప్పడానికి టైం లేదురా. చెప్తాను కుదరదు. జోది కంటికి కనబండి పెద్ద పిశాచోరా, పట్టుకుని వదలదు. బండిది. స్పీడ్గా స్పీడ్గా ఇంకా స్పీడ్గా. అయ్యో ఇంకా స్పీడ్గా పోనేరా. అయ్యో కాలరా. ఏమన్నా? కాలరా కాలరా. అయ్యో కాలరా. అయ్యో కాలరా. అయ్యో అయ్యో భయపడకనా? భయపడకనా? అయ్యో కాలరా. భయపడ కాలరా. అయ్యో కాలరా. అయ్యో 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 కాలరా. 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 రక్తం ఇంత స్పీడ్ గా తొక్కినా ఈ కాలరా వచ్చి కాటేసిపోయిందే. కంటికి కనబడి పిశాచని చెప్పావు, సరిపోయిందేనా? ఈ రోజు నీ కొట్టి చంపకుండా వదిలిపెట్టినా. అయ్యో కాలరా. కాలరా. అయ్యో కాలరా. కాలరా. అయ్యో అయ్యో కాలరా. ఊరుకోనా, ఈ రోజు నిన్ను కాటేసింది, రేపు నన్ను కాటేస్తుంది. దీన్ని అయ్యో కాలరా. కాలరా. ఒక బుద్ధి తక్కువ ఎదవా వ్యాధి. నువ్వు ఇలా టూకీ చెప్తాగా. నేను ఫుల్ గా చెప్పాను కదరా. కొంచెం వివరంగా చెప్పకూడదా? ఎవరికైనా ఆ కర్రలకి ఇయ్యి. అమ్మా 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 నాకు వచ్చిన కాలరా. ఇప్పుడు నీకొస్తుంది. నేను చాలాసార్లు అబ్బాయి పెళ్లి గురించి చెప్పాను. మీరు ఏర్పాటు చేసేలా కనిపించలేదు. అందుకే నేను 4-5 అమ్మాయిలను చూసి వచ్చాను. వీళ్ళలో ఏ అమ్మాయి మీకు నచ్చిందో చెప్పండి. అయ్యా ఫోటోలో చూసి పిల్ల నచ్చితే సరిపోద్దా? తిరిగి చూడాలి, నక్షత్రం చూడాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవేవి చూడక్కర్లేదంటారా? మీకు మాత్రమే ఈ జమీందారీ మీద అబ్బాయి మీద శ్రద్ధ ఉందని అనుకోకండి. నాకు కొంచెం ఉంది. ఇక్కడికి వచ్చే ముందు అన్ని విషయాలు చూసుకునే వచ్చాను. సవ్యంగానే ఉన్నాయి. అయ్యా తప్పుగా అనుకోకండి. అబ్బాయి ఆడంగోడన్న విషయం ఆడపిల్లి వాళ్ళకి తెలుసంటారా? ఏమిటి సీతాపతి, నువ్వే మన బాబు గురించి ఇలా చెప్తున్నావే? చూడ్డానికి కొంచెం వెకిలిగా అమాయకుల్లా ఉన్నాడే తప్ప ఈ రోజుల్లో ఇటువంటి పెళ్లి కొడుకు దొరుకుతాడా? అదంతా నిజమే అనుకోండి, మన జమీన్ అంతస్తుకి సరిచూపుతుందా లేదా అని చూసారా? ఏమయ్యా చలవయ్య, జాతక చక్రం చూసిన వాణ్ణి జమీందారీ చక్రం చూడకుండా ఉంటానా? ఇక ఈ ఫోటో రాజయ్య చూసి నచ్చిందని చెప్పడమే బాకీ. ఇక మీదట పెళ్లి వాయిదా వేయకూడదు. అఖిలమోయా, నాకెవరు పిల్లని చూడక్కర్లేదు, నేనే చూసుకున్నాను. వకీల్మోయా, పిల్లని నేనే చూసుకున్నాను. అబ్బాయికి ఎప్పుడు అలా కోలమేనండి, ఏదో బొమ్మను చూసి అమ్మాయిని చెప్తాడు. బొమ్మేం కాదు, అమ్మాయి నా అంతుంటుంది. అవునక్క? ఏమిటి బాబు నువ్వు అనేది? నిజంగా వకీల్మోయా, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నేను చూసి ఖాయం చేసుకున్నా. ఏంటి రాజా ఇది? అమ్మాయి ఎవరో ముందే నాతో చెప్పుంటే వకీల్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పెళ్లి జరిపించి ఉండేవాడిని. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎవరైందో నేను చెప్పను, కావాలంటే చూపిస్తా. అక్క తాళి తీసుకో, తాంబూలాలు తీసుకో, పళ్ళు తీసుకో, వెళ్ళి పెళ్లి చేసుకొచ్చాను. వకీల్మోయా రండి వెళదాం. ఆ అబ్బాయి ఎక్కిల్తనంగా చెప్పేది నమ్మి వెళ్తే మన వకీల్ గారు అవమాన పడాలి. మీరు ఊరు బయలుగారండి, విషయం ఏంటో అబ్బాయిని నేను కనుక్కుంటాను. అది కదా బావ. కొంచెం ఆగండి. అబ్బాయి ఇంత దూరం చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో వెళ్ళి చూసొద్దాం. వకీల్ మామ, వీళ్ళు రాకపోయినా పర్వాలేదు, మనం వెళ్ళి చూసొచ్చాం. రాక రండి వకీల్ మామ, రండి రండి రండి, త్వరగా రండి వకీల్ మాయ, రండి. ఈలే రండి. నువ్వు ముందు రాక వచ్చి ఇక్కడే వకీల్ మాయ, ఇట్లనే నువ్వు చూసాడు అమౌంట్ అద్దరిపోతావు. రాక నువ్వు ముందు రోజు గ్రామాధికారమా వచ్చేసింది వకీల్ మామ, నేను చెప్పలా ఈవిడే. నమస్కారం అమ్మా, నేనే రామ్మోహన్ని, జమీన్ వకీల్ని. మీ విషయాలన్నీ అబ్బాయి చెప్పాడు. నాకు చాలా సంతోషం అమ్మా.
అబ్బాయికి ఒక మంచి జీవితం ఏర్పడాలని నేను ఎన్ని సంవత్సరాలుగానో జమీందారీ భారాన్ని మోస్తున్నాను. ఈనాడు మీ బోటి ఒక మంచి చదువుకున్న అమ్మాయి అబ్బాయి కోసం ఒప్పుకున్నందుకు మీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదు. తల్లి, అనుకున్నట్టుగా మన చిన్న జమీందారును దారిలో పెట్టకుండా కళ్ళు మొత్తానేమోనని బెంగ పెట్టుకున్నాను తల్లి. కాపాడితే. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఎందుకమ్మా సిగ్గుపడతావు? అమ్మ కృష్ణవేణి, నువ్వు వెళ్ళి తలలో పూలు పెట్టి అలంకారం చెయ్యి. అక్క వెళ్ళు. అసలు మీరు ఎందుకు వచ్చారో మీరు తెలుసుకోవచ్చా? అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారని తెలిసింది. ఏమైనా పద్ధతి ప్రకారం జరగాలి అని పెళ్లి చూపులకొచ్చాం. ఏమిటి? ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకున్నానా? ఎవరు చెప్పారు? నేనే అన్నాను. ఆ రోజు నాతో అక్క, నేను ఆ రోజు నాతో మాట్లాడి మీరు నన్ను మీకు ఏమిటి ఏమిటి ఏం చెప్పాను? ఏం మాట్లాడాను? నిన్ను చూసి కనుసరి చేశానా? చాటుకు పిలిచానా? లేక నీ చేయి పట్టుకు లాగానా? దాహానికి నీళ్ళిస్తే తాళి కట్టడానికి వచ్చావే, మగాడిగా నువ్వు. అతనేదో తెలివి తక్కువతనంగా చెప్తే ఆ మాట పట్టుకుని మీరు అన్ని ఏర్పాట్లతో వచ్చేశారు. ఆశపడింది అడుక్కు తినేవాడు కాదమ్మా, 8 ఓళ్ళక హక్కుదారుడు. అబ్బాయిని చూడమ్మా, ఏటమ్మా లోటు? ఇంతకు ముందు నీ మనసులో అటువంటి అభిప్రాయం లేకపోయినా మా అబ్బాయి ఆశపడినందుకైనా. ఈయన ఆశపడ్డాడు కదా అని చూస్తూ చూస్తూ నన్ను గోతులు దొక్కమంటారా? ఏమమ్మా, నేను ఒక ఆడపడిచే కదా. ఏ ఆడపిల్లైనా ఇటువంటి ఉపయోగం లేని ఊరు తిరిగి ఒక అప్రయోజకుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇసుకతో ఇల్లు కట్టి అమ్మా నాన్న ఆట ఆడడానికి, పందిట్లో తాళి కట్టి భార్యాభర్తలు కావడానికి తేడా తెలియని ఈ ఆడంగి వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమంటారా? ఏమిటి? ఆడగివాడా? మావాడా? ఏయ్, ఊళ్ళో పెళ్లి కూతురు కోసం భిక్ష వెతుకుని తిరిగే ఎంగిలి కుక్క అనుకోకో. ఏయ్, ఆలోచించి మాట్లాడు. సీతాపతి, తప్పు మనదేనయ్యా. అమ్మా, ఎలాగో ఒక సత్కార్యం జరుగుతుందనే ఆశతో అబ్బాయి మాట విని తొందరపడొచ్చాం. తప్పైంది, క్షమించు. చనమయ్య, అయ్యా, అబ్బాయికి పెళ్లి మీద ఆశ కలిగింది. ఇక మనం వాయిదా వేయకూడదు. మీరు పెళ్ళని చూడండి, నేను చూస్తాను. త్వరగా పెళ్లి జరిపించేద్దాం. ఈ పెళ్లి జరగలేదు, ఇంకో 30 రోజుల్లో కోర్టు ఆ బాధ్యత తీసుకుంటుంది. అమ్మాయితో సావాసం చేసి లేవినికి ఊడుకోబెక్కిపోయిందిరా నీకు? నువ్వు చస్తే ఆస్తి గుడికి చేరిపోతా నేను పేనాలతో వదిలేస్తాను. లేదా నిన్ను ఖండాలుగా నరికి గ్రామ దేవత బలిచ్చి ఉండరా. ఆస్తి కోసం నేను పేనాలతో వదిలేస్తున్నాను. పుట్టి పెరిగి 27 వయసులో సాధించవలసినంత సాధించావు కదూ. చావడం ఒకటి బాకీ అని ఇక్కడికి వచ్చావా? ఓ పోయి చావు. నాతో మాట్లాడకండి. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు? నేను ఎలా చేస్తానో చూడటానిక? నాతో ఎంత సరదాగా కలిసిమెలిసి తిరిగారు. పెళ్లి చేసుకుంటారని చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ నేను తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ముందు నాకెంత. నాతో మాట్లాడకండి. నిన్ను పెళ్లి చేసుకుని నీతో కలిసి తాడుతో బస్ తోలుకోమంటావా? నలుగురి ముందు సక్రమంగా బ్రతకాలనుకునే పరువు మర్యాద కల ఏ ఆడపిల్ల నీ బోటి ఆడంగోణి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఆడంగి 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 మీరు కూడా మిగతా వాళ్ళలో నన్ను ఆడంగి అంటే నేను ఆడంగాను. మరి నువ్వెవరివో నీకు తెలుసా? తెలుసు, నేనెవరో నాకు తెలుసు. ఈ ఊరు నాదని తెలుసు, ఈ జమీందారీ నాదని తెలుసు. తెలిసినా నేనేం చేయను. పిచ్చిక రెక్కలు విరిచినట్టుగా చిన్నతనం నుంచి నేను కొట్టి నాకు మూర్ఛ రోగం ఒకటే మిగిలింది. నాకు మాత్రం ఆశలు లేవా? నాకు మాత్రం కోరికలు లేవా? నన్ను ఆడంగవాడిని ఎగతాళి చేసే ఈ ఊళ్ళో చెత్తరా అందరూ ఆడంగాళ్ళ. ఇవన్నీ సహిస్తే ఈ దెబ్బలు రోజు తింటూ నేనెందుకు ఊరికే ఉంటానో తెలుసా? మాకు పాపం ఉండేది, దానికి లోకం తెలియదు. అది సంతోషంగా ఉండాలి. ఇది తెలుసుకోకుండా మీరు కూడా ఓహో,
ఇప్పుడు మీ అక్క సంతోషంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు కదూ? నువ్వు ఓర్పుగా ఉన్నందువల్ల, దెబ్బలు తింటున్నందువల్ల ఆవిడ సంతోషంగా లేదు. ఇలా చూడు, నువ్వు తలుచుకుంటే ఆమెను సంతోషపెట్టగలవు. ముందు నువ్వు ఈ ఊరికి చిన్న జమీందారు కావాలి. అది మాత్రం నా వల్ల కాదు. నేను పని చేస్తే అక్కని వాళ్ళు చావు కొడతారు, హింస పెడతారు. మా అక్కని కొడితే తట్టుకోలేదు. నేను పని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ విధంగా నువ్వు మీ అక్క క్షణక్షణం భయపడి చావడం వల్లే ఈ ఊరితో పాటు మిమ్మల్ని కూడా మీ బావలు రోజు బెదిరిస్తున్నారు. నిజంగా మీ అక్క సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటే ముందు నువ్వు తలెత్తుకు నుంచోవాలి. నీకు చివరి వరకు తోడుగా నేనుంటాను. చూడవే రాజే టింగు రంగలాగా వెళ్ళిపోతున్నాడు. పెద్ద తెలితే తోలు ఒలిపించేస్తాడు. నువ్వెక్కడికి రా. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్ప పారు. ఇదేలా ఉంది? బుర్ర తిరిగిపోయింది. నన్ను వదిలేస్తాను. నా కోటు నా కోటు నా కోటు రే నా కోటు ఎవరా? ఈ వయసులో నన్ను అలా దెబ్బలు పెడుతున్నారా? అయ్యో ఏమిట్రా అంత కోపంగా ఉన్నా? ఆ విషయం అన్నాడక్క. నువ్వెలా ఉన్నావు? నీ నూతో బొట్టు చెరిగింది, కళ్ళు పువ్వు లేవు. ఇవన్నీ దగ్గర నుండి చూసుకోకుండా ఏం చేస్తున్నాడు నీ మొగుడు? ఎక్కడున్నాడు కూడా? స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తున్నాడా? అది ముఖ్యమా? అమ్మానే అక్కమ్మ, కాలం కలిసి వస్తే పిల్లే పులవుద్ది. ఇయాటికైనా మీ ఆయనకి మీ బావకి తెలిసొస్తుంది. బాబు మీ అక్కనేమి చేయరా? నా మాట వద్దా 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 వద్దా. బావా లేబే, ఇక మీద మా అక్కని హింసలు పెడతావా? లేదు పెట్టాం. గుంజుడి అక్కయ్య నుదుట కుంకుమ బొట్టు పెడతావా లేదా? పెడతాను బాబు. అక్క
అక్కయ్య తల్లో అందంగా పువ్వులు పెడతావా? అక్కయ్యకి తొందరలో బిడ్డ పుట్టాలి, ఏమంటావు? అక్క, బాబాయ్కి మించి బుద్ధిగా ఉంటాడు. నీకేం కావాలన్నా అక్కనే అడగచ్చు. నా రాజా, ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసిన అక్రమాలకి ఈ ఆటకెళ్ళి పాపం పండింది. వీడన్న కూడా ఉండాలి. చలమయ్యాను. రే చలమయ్యా! అయ్యా అయ్యా, చెన్నైని రాజయ్య పిచ్చెక్కిన వాళ్ళ చావగొడతాడు. మీరు ఎక్కడికైనా పారిపోండి అయ్యా. లేదా చలమయ్యా అండ్రా. ఎరా చలమయ్యా, నీ అవతారానికి నీకు అంక వస్తా. ఏంటో నీ ఒంటికి చందనం ఒకట? ఎన్ని పచ్చని చెట్లు నాశనం చేసింటావు? రేయ్ ఇవ్వండిరా ప్యాండీళ్ళు. నీకింకా పర్వాలేదు, వాడి కేవలం డ్రాయరే తెలుసా. ఇలా చూడు, ఇక మీద ఇంట్లో మేమే ఉంటాం. పైన ఆయా ఉంటుంది, కింద నేనుంటాను, పిల్లలందరూ మధ్యలో ఉంటారు. కోళ్ళికాయలు ఆడుకుంటాం, బంతాడు ఆడుకుంటాం. ఇదిగో ఇక్కడే కుండలు గిండలు చేసుకుంటాం. ఏమంటావా? ఇప్పుడేరా ఈ జమీందారీ కడగట్టింది. ఒరే చలవయ్యా, ఈయన్ని నాకు ఇచ్చి పిరికోళ్ళ పెంచమన్నావురా, కానీ ఈయన్ని ఈరుళ్ళ పెంచాను రా ముష్టినయ్యాల. ఏంట్రా మాటలు? చేశాడే కొరడాదు కొట్టాడే బంగారు మామనే మల్లెలకు మాలలే చౌవాది చందనం అందాల చామరం ఈ ఊరు వాడ మెచ్చేటి రాజ అందాలు చిందే వరహాల రాజ ఆ పేరు పెట్టి డబ్బు కొట్టి పాడుకుందారా అరే నెలకు పందిరిలో వయ్యారాల నడుమల్లి చిన్నది నిందాన్ని వాడే మెచ్చాడు నీ సోపులని వచ్చాడు నీ తోడుకై పూసులకై వేచాడే రా మన వల్లనే మారేనే సింహాసనం ఎక్కేనే పడగొట్టి అందరినీ ఓడించాడే అరే నెలకు పందిరిలో వయ్యారాల మరుమల్లి చిన్న జమీందారుని వాడే అరే మెచ్చాడు నీ సోపులని వచ్చాడు నీ తోడుకై పూసులకై వేచాడే రా
పది కాలాలీతను అందరికీ మంచిని వచ్చాడు చూడు చిలిపి జమీందారు ముందంజవేయు మన పల్లెటూరు పేరు పెట్టి డబ్బు కొట్టి పాడుకుందాంరా అరే ఎన్నెళ్ళకు పందిరిలో వయ్యారాల మరుమల్లి ఎన్ని జమీందారుని వాడే వచ్చాడు నీ చౌకులనే వచ్చాడు నీ తోడుకై పూసులకై వేశాడే మన వల్లనే మారేనే సింహాసనం ఎక్కేనే తొడగొట్టి అందరినీ ఓడించాడే అదే ఎన్నెళ్ళకు పందిరిలో వయ్యారాల మరుమల్లి ఎన్ని జమీందారుని వాడే వచ్చాడు నీ చౌకులనే వచ్చాడు నీ తోడుకై పూసులకై వేశాడే సీతాపతి కత్తి తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? గొరగడానికి వెళ్తాను, గొరగడానికి. అలా గొరగడానికి వెళ్ళా కూడా ఇంత అవమాన పడేవాడిని కాదు. నన్ను డ్రాయర్తో అవమానపరిచాడన్నయ్య. వాడిని నరకుండా వదలను. ఆయన నరికి జీవితాంతం ఊసలెక్కడతావా? చందనం పూసే ఈ ఒంటికి పేడతో అభిషేకం చేసిన శాంతంగా ఊరుకున్నాను. ఎందుకు? ఈ జమీందారి కోసం. 23 సంవత్సరాలు అనుభవించిన ఈ ఆస్తిని సుఖాన్ని నేను వదులుకోలేను. కత్తి కింద పడాయి. రాజయ్య కేవలం బాణమే. ఆయన నరికి ప్రయోజనం లేదు. ఆయన రెచ్చగొట్టిన ముసిల్ దాన్ని ఊపిరాపాయి. అప్పుడు రాజయ్య దారి పడతాడు. 8వ ఏట ఈ జమీందారులో పని కోసం వచ్చింది. ఈ రోజు నాకే ఎదురు నిలిచి నా మీద తిరగబడేలా రాజయ్యని పెంచింది. విశ్వాసం గల పని మనిషి. దాన్ని చంపేసి ఈ గూడ దాని శవం మీద వేసా. నేను చంపనివ్వను. కేవలం ఆస్తి కోసం నన్ను తమ్ముడిని విడదీసేశారు. ఇప్పుడు పెంచిన పాపం కోసం ఆయన్ని చంపేసి వాడిని అనాథగా చేయకండి. ఏమదాస్తి మీరే తీసుకోండి. ఆయన్ని చంపేయకండి. కట్టుకున్న మొగుడు నీ తమ్ముడు హింస పెడుతుంటే చూస్తూ ఊరుకున్నావే? నువ్వు పతివ్రతవా? నన్ను కొట్టినా సరే చంపినా సరే నేను ఈ హత్య జరగనివ్వను. ఇప్పుడే ఊరందరినీ పిలిచి నిజం చెప్పేస్తాను. ఏం కూర్చోవే? సీతాపతి, నీ పిల్ల న్యాయమూర్తిగా నుంచి ఊరికి నిజం చెప్తుందంట. పంపించి ఏ రూపంలో నీ పిల్లాన్ని చూస్తే రాజయ్య అల్లాడిపోతాడో ఆ రూపంలో పంపించి. ఆడపిల్ల అత్తారింటికి వచ్చేటప్పుడు మంగళ వాయిద్యాలతో మహాలక్ష్యంలో పసుపు కుంకాలతో వస్తుంది. అత్తారింటి నుంచి వెళ్ళేటప్పుడు ఒకటి తను శవంగా వెళ్తుంది, లేదా వితంతుగా వెళ్తుంది. పాపం నీ పిల్లాన్ని శవాన్ని చేయొద్దు, వితంతుని చేసి. ఈ కట్టుకున్న పట్టు చీర తీసేసి ఆ ముసిలిదానికి ఇచ్చిన తెల్ల కూడా దీనికి గట్టించు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? కట్టుకున్న మొగుడు భార్యని ఇతంతు రూపంలో చూసి భాగ్యం లోకంలో నీ ఒక్కడికి దక్కిందిరా. పత్ని సుమంగళిగా ఉన్న నిన్ను అమంగళిగా చేస్తున్నందుకు తప్పుగా అనుకోకు.
ఇక్కడ నుంచి నువ్వు విత్తంతువి.
Thank you.